నమస్తే మిత్రులారా, నేను భాస్కరానందనాథను. శ్రీచక్రార్చన గురించి ఇంతకుముందు చాలామంది మిత్రులు సవివరంగా తెలుపవలసినదిగా నన్ను అడిగినారు. కావున ఈ మొట్టమొదటి వీడియోలో శ్రీచక్రార్చన ఎలా మొదలు పెట్టాలి, ఏ విధంగా చేయాలి, పాత్ర సాధనం ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి అర్చన ఏ విధంగా ఉంటుంది అనే విషయాల మీద కాస్త వివరంగా నాకు తెలిసినంతలో, నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నంతలో మా గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదట ఈ విధంగా వస్తువులన్నీ మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఆసనం మనం ఈ విధంగా కూర్మాసనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇది మనం నేల మీద గంధంతో కానీ బియ్యపిండి ముగ్గుతో కానీ లేదు ఈ విధంగా ఒక ఫ్లైర్ మీద ఫ్లెక్సీ మీద మనం వేసుకొని కూర్చోవచ్చు. లేదన్నా ఒక గుడ్డ మీదైనా కూడా ఈ విధంగా మనం కూర్మ యంత్రాన్ని లిఖించుకొని దాన్ని మనం కింది విధంగా పూజ చేసి ఆసనాన్ని ఆ ఆసనం మీద మనం మొట్టమొదట కూర్చోవాలి. ఈ ఆసనాన్ని పూజించే ముందుగా మనం భైరవుని ఆజ్ఞ తీసుకోవాలి, భైరవాజ్ఞ పొందాలి, తత్వాచనం చేయాలి. సో మొట్టమొదట భగవంతుణ్ణి, ఈశ్వరుని, అమ్మవారు సహిత ఆ పరమేశ్వరుని మనం శుద్ధ స్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం ధాతారం సర్వకామానాం కామేశ్వరం ఉపాస్మహే కామేశ్వరీం పరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకా వర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం అని అయ్యవారిని అమ్మవారిని స్మరించుకొని, ఇది ఒక యాగ మండపం, ఇది ఒక యజ్ఞం. శ్రీచక్రార్చన అనేది ఒక మహాయజ్ఞం. కాబట్టి ఈ మహాయజ్ఞానికి మనం అధికారం కోసంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ ఆది దంపతుల్ని మనం ప్రార్థన చేస్తూ స్నాన సంధ్యావందనాలు లాంటి నిత్య కృత్యములు అన్నీ కూడా నెరవేర్చుకొని, వైదిక కార్యములన్నీ కూడా నెరవేర్చుకొని, వాటి ద్వారా తద్వారా అధికారం సంపాదించుకొని, ఆ అధికారం అయిన తర్వాత ఈ శ్రీచక్రార్చన పూజ అనేది మనం ప్రారంభం చేయాలి. అఖండ మండలాకారం విశ్వవ్యాప్త వ్యవస్థితం త్రైలోక్యం మండితం ఏన మండలం తత్సదా శివం ఐం వ్యాపక మండలాయ నమః. ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నేను అన్నీ పూర్తిగా చదవడం లేదు. చక్రార్చన కల్పం అనే ఒకటి ఉంటుంది. ఈ కల్పం ఎవరి సంప్రదాయంలో ప్రకారం వారు వారి గురువుల చేత నేర్చుకొని, వీటిల్లో వచ్చే యంత్రములు కానీ, మంత్రములు కానీ, తంత్రములు కానీ, ముద్రలు కానీ వారి వారి గురువుల ద్వారా నేర్చుకొని, మంత్రదీక్ష ఉన్నవాళ్ళు మాత్రమే ముఖ్యంగా శ్రీచక్రార్చన చేయాలి. అంటే పంచదశి మంత్రం ఖచ్చితంగా ఉండాలి. పంచదశి మహామంత్రం ఉన్నటువంటి వారే దీనికి అర్హులు. మిగతా మంత్రములు ఉన్నవారు, బాలమంత్రం ఉన్నవారు, లేదు మిగతా మంత్రములు ఉన్నవారు
దీనికి అర్హులు కాదు. పంచదశి మహామంత్రం ఉండాలి, శ్రీచక్రార్చన చేయాలి, శ్రీచక్రాన్ని పూజించాలి అని అంటే పంచదశి మహామంత్రం ఉండాలి. మాకు లేకుండా మేము చేస్తామండి, పుస్తకంలో చూసి చేస్తామండి, ఏమి మీరే చేయాలనా అనే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇది తప్పు. నేర్చుకునే శ్రద్ధ మీకు కానీ ఉంటే, నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే, చక్రార్చన చేయాలి అని ఉంటే మీరు దీక్ష తీసుకోండి. పంచదశి దీక్ష తీసుకొని అర్హత సంపాదించి గురువుల యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం పొంది ఆ తర్వాతనే శ్రీచక్రార్చన మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం. దీని తర్వాత మనం ఇంద్రో రక్షతు మాం పూర్వే ఆగ్నేయాగ్ని దేవత యామ్యే యమస్సదాపాదు నైరుత్యాం నిరుతిక్షమాం అని చెప్పి అష్టదిక్కుల్ని, వటుక భైరవుణ్ణి, క్షేత్రపాలకుణ్ణి, శంఖపద్మ నిధులను, ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మనం ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహం పొంది ఆ తర్వాత అతి తీక్ష్ణ మహాకాయ, అతి తీక్ష్ణ చేతులు వణుకుతున్నాయి, ఏమి అనుకోవద్దండి. అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హసి అని భైరవుని యొక్క, కాలభైరవుని యొక్క అనుజ్ఞ మనం పొందాలి. ఆయన అనుజ్ఞ లేనిదే, ఆయన పర్మిషన్ లేనిదే శ్రీచక్రార్చన చేస్తే సఫలీకృతం కాదు. కాబట్టి భైరవుని ఆజ్ఞ తప్పనిసరి. ఇక్కడ అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమర్హసి. భైరవానుజ్ఞాం గృహీత్వా, వారిని మనం అడిగినట్టు, వారు మనకు అనుజ్ఞ ఇచ్చినట్టు, ఆశీర్వదించినట్టుగా భావన చేసి ఆయన అనుజ్ఞ పొందాము అని అనుకొని మనం పూజా మందిరంలో ప్రవేశించాలి. పూజా మందిరంలో మనం ఉన్నంతలోనే మనకున్న చిన్న రూములోనో హాల్లోనో ఈ విధంగా చక్కగా అన్నిటినీ ముందుగానే ఏర్పాటు చేసుకొని పూజ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేవకుండా కావలసిన ద్రవ్యములన్నిటినీ ఒక పుస్తకంలో, కాగితంలో రాసుకొని దాని ప్రకారంగా అన్నీ సమకూర్చుకొని ఈ పూజ మొదలు పెట్టాలి. ఈ కూర్మ యంత్రాన్ని మొట్టమొదటిగా మనం పూజ చేసుకొని దాని మీద దర్భాసనం, తర్వాత కృష్ణాజీనము అంటే జింక చర్మం, తర్వాత చిత్ర కంబలం లాంటి ఒక గుడ్డ ఉంటుంది. ఈ విధంగా ఇట్లాంటి కంబలి ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఒక వస్త్రము, ఈ విధంగా 3 పొరలుగా మనం వేసుకొని మెత్తగా ఆసనాన్ని తయారు చేసుకొని అప్పుడు ఆసన పూజ చేసి ఆ ఆసనం మీద కూర్చోవాలి. ఈ విధంగా మనం చేసుకోవడానికి, తగిన ఉచితాసనం చేసుకోవడానికి కారణం ఇది సుమారుగా ఈ పూజ ఒక 12 గంటల పాటు సాగుతుంది. 12 గంటల పాటు. కాస్త బాగా అలవాటు ఉన్నవాళ్ళు బాగా ఒక 40-50 సార్లు చక్రార్చన చేసిన వాళ్ళు, మహాత్ములు, పుణ్యాత్ములు, వారు ఒక 8 గంటల్లో చేయగలుగుతారు. కానీ నాబోటి వాడికి ఒక 12 గంటల దాకా పడుతుంది. కారణం అన్నీ ఏర్పాటు చేసుకోవడం, తడబడుతూ ఉంటాం మధ్యలో. కాబట్టి చిన్నగా అమ్మవారిని చక్కగా పూజించుకోవాలా అనే తపన ఉండాలి మనకు.
ఆ తపనతో మనం వీటికన్నిటికీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత శ్రీచక్రార్చనకు ముఖ్యంగా కావాల్సినది ఈ విధంగా ఒక చిత్రపటము. ఈ చిత్రపటాన్ని నేను ప్రత్యేకంగా తయారు చేసుకున్నాను. మామూలుగా అయితే ఒక బెంచీ మీద, ఒక స్టూలు మీద, ఈ విధమైన చెక్క స్టూలు మీద గంధంతో లిఖించాలి. గంధంతో లిఖించుకొని ఈ యంత్ర మండలాలన్నిటిని కూడా గంధంతో లిఖించుకోవాలి. దీని వెనకాల చాలా శాస్త్రీయత, జియోమెట్రీ ఉన్నది. ఏ వృత్తం ఎట్లా గీయాలా, ఏ త్రిభుజాన్ని ఏ విధంగా గీయాలా, చతురస్రం వస్తుంది, బిందువు వస్తుంది, కోణం వస్తుంది, ఊర్ధ్వకోణం వస్తుంది, అధోకోణం వస్తుంది. ఇటువంటి రకరకాల సమ్మేళనములతో ఈ యంత్రాలన్నీ వస్తాయి. ఒక్కొక్క యంత్రాన్ని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రము, ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క తంత్రము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీచక్రార్చన. దీంట్లో రానిది ఉండదు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, లలితా సహస్రనామం, మన్యు సూక్తము, తర్వాత ఖడ్గమాల, తర్వాత వేద మంత్రాలు, అగ్ని మంత్రాలు, సూర్యకళలు, చంద్రకళలు, సోమకళలు, బ్రహ్మకళలు, విష్ణు కళలు, సదాశివ కళలు, ఇట్లా అన్ని కళలు ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క కళని కళావాహనము అంటారు. ఒక్కొక్క పాత్రలోకి ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క కళని ఆవాహన చేస్తారు. అద్భుతంగా ఆ శక్తులన్నీ ఈ పాత్రలలోని పాత్రల్లోకి అమృతాన్ని నింపుతాం. ఆ అమృతం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది అమృత పాత్ర అని. ఇది అమృత పాత్ర. ఇక్కడ అమృత పాత్ర పెట్టి ఈ పాత్రలో పాలు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఆ పాత్రలోకి ఈ శక్తులన్నిటినీ, ఈ కళలన్నిటినీ ఆవాహన చేసి అటు పిమ్మట ఆ పాత్రలోని అమృతాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మధుపర్క పాత్ర, ప్రస్తర పాత్ర, స్నపన పాత్ర, ఆ తర్వాత శక్తి పాత్ర, గురు పాత్ర, శ్రీ పాత్ర, భోగపాత్ర, బలిపాత్ర, వీటిల్లో అమృతాన్ని నింపి ఒక్కొక్క పాత్రకి ఆధారం అని ఉంటుంది. ముందు కింద పెట్టేటటువంటి ప్లేటు, ఆ ప్లేటు ఆధారం పెట్టడానికి ఒక మంత్రం, ఒక యంత్రం. ఆధారం పెట్టిన తర్వాత ఆ ఆధారంలో ఒక మంత్రం, ఒక యంత్రం. దాని మీద అసలైన పాత్ర, ఆ పాత్రను కూడా ప్రక్షాళన. దేంతో మనం వెండివైతే వెండి, రాగివైతే రాగి, ఇతరవైతే రాగి, వాటికి సంబంధించినటువంటి ఏ సబీనానో పీతాంబరో వేసి కడుక్కొని వస్తాం శుభ్రంగా. కానీ ఇక్కడ మంత్రముతో మళ్ళా ప్రక్షాళన చేస్తాం. ప్రతి దానికి ఒక మంత్రంతో దాన్ని, ఆ మంత్రాలు ఏమిటి, తాంత్రిక మంత్రాలు కాదు, అన్నీ కూడా వేద మంత్రాలు. వేద మంత్రాలతో ఒక్కొక్క పాత్రని ప్రక్షాళన చేసి ఆ పాత్రని ఇక్కడ ఉన్నటువంటి ఆధారం మీద దాన్ని నిలబెడతాం. ఇక్కడ మొట్టమొదటి పాత్ర చూసారా, శంఖ పాత్ర. ఈ శంఖ పాత్రలో మనకు మామూలు మన మంచినీళ్ళు పోసుకొని, మడితో ఉన్న నీళ్లు పోసుకొని వాటిల్లోకి సుగంధ ద్రవ్యాలు, తీర్థం పొడి, ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి మనకి దేవాలయాల్లో తీర్థం ఇస్తుంటారు. అటువంటి పాత్రలాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ శంఖ పాత్రతో మనం భగవంతుడికి ఇక్కడ శ్రీచక్రం ఇక్కడ పెడతాం. ఈ కామకళా యంత్రం ఇక్కడ శ్రీచక్రం పెట్టుకుంటాం. ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటాం. ఈ శ్రీచక్రాన్ని మీద మనం అర్ఘ్యం అన్నా, పాద్యం అన్నా, ఆచమనం అన్నా,
ఏదైనా కూడా ఈ శంఖ పాత్రలో ఇంచి అమ్మవారికి సమర్పణ చేస్తుంటాం. అలాగే మధుపర్క పాత్ర, ఈ షోడశోపచార పూజలలో అమ్మవారికి మధ్యలో మధుపర్కం సమర్పయామి అని వస్తుంది. ఆ మధుపర్కం అప్పుడు ఈ పాత్ర ఇక్కడ పెట్టినటువంటి పాత్రలో ఇచ్చి మధుపర్కం ఇస్తాం. అట్లానే ప్రస్తర పాత్ర, ఇది శ్రీచక్రార్చనలో చివరిలో ప్రస్తర పాత్ర వస్తుంది. అప్పుడు దీంట్లో నుంచి ద్రవ్యాన్ని వాడతాం. స్నపన పాత్ర, అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు దీంట్లో కూడా పునుగు తైలం, సుగంధ ద్రవ్యాలు, సుగంధ తైలాలు ఉంచుతాం. ఏలకులు, ఇటువంటివి, లవంగాలు. ఇటువంటి తీర్థాన్ని తీసుకొని అమ్మవారికి స్నానం చేయిస్తాం, అభిషేకం చేయిస్తాం. అమ్మవారికి, అయ్యవారికి అభిషేకానికి వాడుకునేటప్పుడు ఈ స్నపన పాత్ర. అలాగనే ఈ మొట్టమొదటి చూశారంటే సుదర్శన దీపం. ఇక్కడ సుదర్శన దీపం ఉన్నది, ఇక్కడ కుడివైపు పాశుపత దీపం ఉంది. అంటే మాకు విష్ణువైనా ఒకటే, మహాశివుడైనా ఒకటే. ఒక పక్క విష్ణుమూర్తిని పెట్టాము, ఇక్కడ సుదర్శన మంత్రంతో ఆవాహన చేసి ఈ దీపాన్ని వెలిగిస్తాం. సుదర్శన మంత్రంతో, ఇక్కడ పాశుపత మంత్రంతో ఆవాహన చేసి దీపం వెలిగిస్తాం. ఒకటి నెయ్యి దీపం, ఒకటి నూనె దీపం. నెయ్యి, నూనె దీపాలతో ఇవి అఖండంగా ఈ 12 గంటలు ఇవి వెలుగుతూనే ఉంటాయి. వీటిని సుదర్శన మంత్రంతో రక్ష చేస్తాం, రక్షాబంధనం చేస్తాం. మంత్రాలతో వీటిని అష్టదిగ్బంధనం చేస్తాం. ఈ దీపాలు చివరిదాకా వెలుగుతూ మనకు వెలుగునిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ శ్రీచక్రార్చనని ముందుకు తీసుకొని వెళ్తాయి. అలాగే ఇక్కడ శ్రీ పాత్ర, గురు పాత్ర, శక్తి పాత్ర, ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయి. చక్రార్చనలో ఈ 3 కూడా ఆయా సందర్భాల్లో ఎక్కడ శక్తి పాత్ర, ఎక్కడ స్త్రీ పాత్ర, గురు పాత్ర ఉపయోగించాలి అనేది ఈ చక్రార్చనలో నవావరణ పూజ అని అద్భుతంగా సాగుతుంది. ఈ నవావరణ పూజలో ఒకటి పైనుంచి కిందకి, రెండోది కింద నుంచి పైకి. పైనుంచి కిందకి అంటే విస్తారం అవుతున్నది, అంటే సృష్టిక్రమం జరుగుతున్నది. సృష్టిక్రమం జరుగుతున్నది కాబట్టి సృష్టిక్రమంలో జరిగేటటువంటి 9 ఆవరణ పూజలు ఖడ్గమాలతోనూ మిగతా మంత్రాలతోనూ అమ్మవారికి ఒక్కొక్క ఆవరణలో ఉండేటటువంటి దేవతలను పాదుకాం పూజయామి, తర్పయామి అని అంటూ అమృతంతో, అక్షింతలతో ఒక్కొక్క దేవతని, శ్రీచక్రంలోని ఒక్కొక్క దేవతని ఆయా ప్రదేశాలలో వాటిల్ని పూజిస్తూ పైనుంచి కిందకి వస్తాం. పైనుంచి కిందకి వచ్చిన తర్వాత అదొక 9 ఆవరణ పూజ. తర్వాత సృష్టిక్రమం అయిపోయింది. ఇప్పుడు సృష్టి సంహారకం. పంచదశి మంత్రం ఉన్నటువంటి వాళ్ళు కానీ, షోడశ మంత్రం కానీ, మహాపాదుకలు కానీ ఉన్నటువంటి వాడు, ముఖ్యంగా పురుషులు ఈ సృష్టి క్రమము, సృష్టి సంహారకాన్ని ఆడవాళ్ళు చేయకూడదు అని పెద్దల ఉవాచ. సంహారకాన్ని పురుషులు మాత్రమే చేయాలి. సో సంహారక్రమంలో నవావరణ, ప్రతి ఆవరణలో అమ్మవారికి గంటలైనా, దీపాలైనా, నైవేద్యాలైనా, పూజలైనా, హారతులైనా అద్భుతంగా సాగిపోతుంటుంది. ఆ అమ్మవారికి మన పూజలకి ఆమె మెచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ చివరిలో భోగపాత్ర, బలిపాత్ర. ఈ బలిపాత్ర అనే దాంట్లో మనం నైవేద్య పాత్ర ఉంది. ఈ నైవేద్య పాత్రలో మనం కొన్ని చిట్టి గారెలు అని చెప్పి అంటారు. ఆ చిట్టి గారెలను ఉంచి కొన్ని
డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు లాంటివి కూడా ఉంచి అమ్మవారికి నైవేద్యం చేస్తాము. ఆ గారెల్లోనే కొన్ని ఈ బలి పాత్రలో పెట్టి అష్టదిక్కులకి కూడా బలి ఏర్పాటు చేస్తాము. సో ఈ విధంగా మళ్ళా మనం ఇంకొక వీడియోలో ఒక్కొక్క పాత్రలో వచ్చే మంత్రాలు, ఒక్కొక్క పాత్రలో ఏ విధంగా ఆవాహన జరుగుతుంది, ఏ విధంగా చేయడం అనేది ఇంకొక వీడియోలో మరొకసారి వివరిస్తాను. ఇది ఇంతవరకు క్లుప్తంగా. ఇది ఇక్కడ మనం కుడి చేతి వైపు దర్భలు పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ చిత్రంలో గీతలు గీసాం. ఈ దర్భలు ఎందుకు అంటే గురువు గారు ఉన్నారు ఇక్కడ అనేటటువంటి భయం. వారు ఉన్నారు, గురువు గారు మనతోనే ఉన్నారు, మనం చేసే కార్యక్రమాన్ని అంతా గమనిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తప్పు జరిగితే 4 మొట్టికాయలు కూడా వేస్తారు అనేదానికి గురువుగారిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ ఏర్పాటు చేసుకొని ఈ పూజని మన పాలు, పెరుగు, అమృతం, సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు ఇటువంటి వస్తువులన్నిటి కూడా తయారు చేసుకొని ఆవు పాలతో, ఆవు పెరుగుతో, ఆవు పంచామృతంతో మనం ఆవుకు సంబంధించిన గోక్షీర ఉత్పత్తులతోనే మనకు పూజ అంతా చక్కగా జరుగుతుంది. మరి ఏ పదార్థాన్ని కూడా ఇక్కడ వాడకూడదు. స్వస్తి.